హాయ్ అండి అందరికీ. మేము తోటకి వెళ్తున్నామండి. వెళ్తుంటే ఇక్కడ ట్రాక్టర్ మీద సాంబశివుడంట. ఎక్కడికి తీసుకెళ్తున్నారు దీన్ని అంటే ఆయన ఏదో పని మీద ఆగున్నాడు. ఇదేలే ఇంకెవరికైనా చూపిద్దాంలే అని చెప్పి తీసాము. సాంబశివుడు డ్రమ్ములు, శివలింగం భలే చేశారు కదా. అయితే ఎక్కడికంటే పొన్నికల్లులో కొంచెం పక్కన ఇంకో ఊరుందంట. ఆ ఊరి పేరు నాకు గుర్తుకు రావట్లేదు. అక్కడ జాతర అంట, అందుకని తీసుకెళ్తున్నారు. చూశారు కదా. అదే అడిగితే ఎక్కడికంటే చెప్తున్నాడు ఆయన. చూడండి, రోడ్డు మీద ట్రాఫిక్కే లేదు. ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది. అటు ఇటు చింత చెట్లు, చింతకాయలు, కింద రాళ్ళు ఉన్నాయి. మనం తీసుకొని తిన్నామా పళ్ళు పులిసిపోవడమే, ఇంకొకటి తినటానికి లేదు. అందుకని బాగుంది కదా అని చెప్పి తీశాను. తర్వాత మా ముందే వెళ్ళిపోతుంది శివుడు బొమ్మ. ఇదిగోండి వెనకాల చూడండి. వెళ్తా ఉంది. ఆర్ట్ అది తయారు చేసిన వాళ్ళు అనుకోవాలి. ఎంతమ్మా ఎక్స్పీరియన్స్ అయితేనే కదా. కొంచెం కూడా వంక లేకుండా చేశారు. తర్వాత సగం గేటు దగ్గరికి వెళ్ళాక గేటు పడింది. అబ్బా, ఇంకా అక్కడ ఉందండి ట్రాఫిక్. ఆ ఎండలో ముఖం వాడిపోయింది అనుకోండి. ఇక నిదానంగా వెళ్ళేసరికి ఇంకొక గంటే ఉంది వాక్యం అయిపోవడానికి. లోపలికి వెళ్దామంటే ఫుల్గా నిండిపోయి ఉన్నారు. బయట కూడా చైర్స్ వేసారులేండి. ఇంకా అక్కడ కూర్చొని ఒక గంట వాక్యం విన్నాం. నాకైతే నీరసం వచ్చేసింది. చర్చి అయిపోగానే ఇక మళ్ళీ బయలుదేరాము. బయలుదేరి వస్తూ ఉన్నామండి. తెలిసిన వాళ్ళు కనపడ్డారు. కనపడగానే రండి రండి మా ఇల్లు ఇక్కడేను అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ ఇంటి వెళ్ళే దారిలోనేలేండి. సరేనే వచ్చాము. ఇదిగోండి మా ఇల్లు అంటే తీశాను. ఇది రోడ్డు వైపు వాకిలి కాకుండా అదిగో ఆ సందు అనమాట. బయటికి వెళ్ళాలంటే ఆ సందులోంచి వెళ్ళాలి. వెనక వైపు బాగా ప్లేస్ ఉంచి అటువైపు కట్టారండి. నాకైతే నచ్చల. ఇదిగోండి వెనక వైపు మెట్లు, ఇక బట్టలు ఆరేసుకోవడానికి అంతే. వెనక వైపు బాగా ప్లేస్ ఉంది. ఇదిగోండి వెనక వైపు అనమాట. కొంచెం సందు వదిలారు. అది ఉపయోగం లేని సందు. లోపల 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెనే. నచ్చితే లైక్